రామ నీపై తనకు కేదారం రాగంలో ఆదితాళం. రామనీపై తనకు రామనీపై తనకు రామనీపై తనకు రామనీపై తనకు రామనీపై తనకు ప్రేమ పోదు ఓ సీతారామ నీపై 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 తనకు కామరస దళనయన కామరస దళనయన కామరస దళనయన కామరస దళనయన నీదే మోగాయా గాని రామ
దయమగదు భాగేంద్రనందమందున నీపై తనకు ప్రేమ పోదు. ఓ సీతారామ నీపై తనకు ప్రేమ పోదు. శంభో మహాదేవ పంతువరాళి రాగం రూపక తాళం. శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో
రామ నీ సమానమెవరు హరహర ప్రియ రూపకతాళం.
సమానమెవరు సమానమెవరు నీ సమానమెవరు నీ సమానమెవరు రమణి సమానమెవరు రమణి సమానమెవరు రమణి సమాన
रघुवंशोद्धारक रामनी समान 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 मेवरू रामनी समान मेवरू ఎవరు భమమరువంపు మొలక 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 భారతీయనే పంజరకు చేరు రామనీ సమాన భమమరువంపు మొలక భారతీయనే పంజరకు చేరు రామనీ సమాన మెవరు రామనీ సమాన పలుకు పలుకులకు తేనియ లులుకు మాటలాడు సోదరులు గలహరి త్యాగరాజ కుల విభూష మృదు సుభాష రామనీ సమాన పలుకు పలుకులకు తేనియ లొలుకు మాటలాడు పలుకు పలుకులకు తేనియ లొలుకు మాటలాడు పలుకు పలుకులకు తేనియ పలుకు పలుకులకు తేనియ లొలుకు మాటలాడు పలుకు పలుకులకు తేనియ లొలుకు మాటలాడు పలుకు పలుకులకు తేనియ
నిద పదమ పలుకు పలుకు రిస నిద పమ గరి సరి గమ పమ పలుకు పలుకు సా నిద పమ గరి సరి గమ పలుకు పలుకు సజ నిద పమ గరి సరి గమ పలుకు పలుకు మని దద పమ గరి సరి గమ పలుకు పలుకు గరి నిద గరి స నిద పమ పలుకు పలుకు గరి స నిద ప గరి గరి స నిద ప గరి గమ పలుకు పలుకు దని స మగరి స నిద ప మగరి సరి గమ పదని స నిద పమ పలుకు పలుకు స స స ప ప ప గరి గమ పలుకు పలుకు ప ప ప మ మ మ నిద పమ పలుకు పలుకు నిద ని పదమ పలుకు పలుకు దని గరి దని రి స నిద పమ పలుకు పలుకు దని స నిద పద నిద పమ పదమ పగరి సరి గమ పలుకు పలుకు దని స మగరి స స మగరి స గరి స నిద పద ని స ని గరి స నిద పద ని స నిద పదమ పలుకు పలుకు దని స మగరి స ప స నిద ప రి స నిద ప నిద పదమ పలుకు పలుకు రి ని స ద ని పదమ పగరి సరి గమ పద పమ పలుకు పలుకు ని గరి సరి ని రి స ని స ద ని పదమ పగరి సరి గమ పద పమ పలుకు పలుకు నిద స నిద రి స నిద గరి స నిద రి స నిద స నిద 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 పదమ పలుకు పలుకు నిద స నిద గరి స నిద మగరి స నిద గరి స నిద రి స నిద 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 స నిద రి స నిద నిద పమ పలుకు పలుకు
మంచి నడకలు. ఇప్పటిదాకా డాక్టర్ నాగమాధురి వారి శ్రీమతి డాక్టర్ నాగమాధురి గారి గానం విన్నాం. ఇవాళ ఏమిటో వాళ్ళ శిష్యులు ఇద్దరు కూడా, ఒకళ్ళేమో నాదా తను మనిషం, ఇప్పుడు ఈ అమ్మాయి పాడిన ఈ కీర్తన, ఈ రెండు నాకు నూకలుగానే జ్ఞాపకం చేశాయి. ఆయన కూడా ఎక్కువ పాడుతుండేవాడు ఆయన. అలా చెప్తూ మీ గానం బాగుంది. ఇవాళ మాకు నా అలాగే కష్టపడే ఒక ఆర్గనైజర్ ఉన్నాడు. దానికి ముందు ఇంతమంది శిష్యులు తయారు చేస్తున్నారు. మా వైద్యర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు, పావని గారు, ఇటు ఒకసారి ఇటు రండమ్మా, ఒకసారి రండి. తర్వాత ఎవరు మన ఈలోగా కుమారి ప్రణతి వైదర్స్, బీ రెడీ, నెక్స్ట్ నువ్వే. మా రామాలయం ధర్మాధికారి విద్యానగర్ బాబాయ్ రా, రండి ఇటు రండి. దాంకడత కదరగడి గదాంకడత కదరగడి గదాంకడత ఎదగడి గదా దిం. అక్క ఇది రావమ్మా. విద్యానగర్ రామాలయానికి ధర్మాధికారి ఆయన దంపతులు చాలా కష్టపడి దాన్ని పైకి తీసుకొద్దాం అనుకుంటున్నారు, కానీ అక్కడ లోకల్ సపోర్ట్ తక్కువగా ఉంది. అది పాపం అలాగే ఏదో అది కూడా కంచివారు పెట్టింది. వారిని అది దీనివల్ల లేచి నుంచో ఆయనకి చాలా చెప్తాడు. అమ్మవారి ప్రసాదం, సరస్వతి అమ్మవారి శేషవస్త్రం, తరువాత అటు మోహన్ చూపించు, నువ్వు వీపు చూపిస్తే ఎట్లా అటు తిరుగు. మా వైదర్స్ కానీ డిఎస్ఆర్ మూర్తి కానీ ఇప్పుడు ఈ సిరీస్లో ఉన్న వాళ్ళందరూ టాప్ గ్రేడ్ ఆర్టిస్టులు అందరూ కూడా పాత రోజుల్లో ఇక్కడ ఓ శేష్బాబు అయితేనే కానీ, గీతా గణేష్ను కానీ, వీళ్ళందరూ ఈ సభకు చాలా వెనుదన్నుగా నిలుస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు ఒక 2 మాటలు వైదర్స్ గారి యొక్క అనుభవం. సభకు నమస్కారం. నల్లకుంట రామాలయంలో ఈ స్టేజ్ మీద పాడడం, వారి నాన్నగారు కొడుకు సత్యనారాయణరావు గారు ఉన్నప్పుడు నుంచి కూడా ఇక్కడ మేము వారిని అడిగి రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడ కచేరీ పాడిన రోజులు ఉన్నాయి. అటువంటిది శిష్యులకి చాలా ఈజీగా స్టేజ్ దొరుకుతుందంటే అది వీరి సహృదయం కారణం. సో ఇక్కడ ఈ గుళ్ళో మంచి ఆడియన్స్ వస్తారు, మంచి సంగీత ప్రేమ ఉన్నటువంటి ఆడియన్స్ వస్తారు. ఎందుకంటే వీరి నాన్నగారి దగ్గర నుంచి ఆడియన్స్ అలా తయారు చేశారు. అంటే మంచి కచేరీలు పెట్టి, ఇప్పుడు గుళ్ళో గంట మోగుతుంది కానీ నౌకలు గారు పాడినప్పుడు అయితే గంట కట్టించేవారు, వారు గంట మోగనిచ్చేవాడు కాదు ఆయన వారు. సో అట్లాగా ఆ పెద్ద వాళ్ళు పాడారు. అదే స్టేజ్ మీద మన శిష్యులందరూ కూడా పాడడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇది ఇవాళ ఎగ్జామ్ లాగా, ఒక ఎగ్జామ్ అనమాట. మీ ఎదురుగుండా పాడడం ఒక ఎగ్జామ్. ఇది పాడిన తర్వాత ఇందులో ఇప్పుడు అందరూ మేము పొగుడుతాం, ఆయన కానీ నేను కానీ అందరూ పొగుడుతాం. మళ్ళీ క్లాస్లో ఏమవుతుందంటే దాని మీద ఇంట్రాగేషన్ ఉంటుందన్నమాట. అసలు ఎక్కడ తప్పులు పోయాయి, ఎక్కడ ఒప్పులు అక్కర్లే, ఒప్పులు అందరూ ఓకే, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. చక్కగా పాడారు. మొదట పాడిన కార్తికేయ అండ్ తర్వాత అభినవ్ ఋషి, వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ టైం పాడారు. అబ్బాయి ఎక్కడ మా గచ్చిబౌలి దగ్గర ఎక్కడో ఉంటాడు, అభినవ్ ఋషి ఏమో ఇక్కడ ఉంటాడు, నల్లకుంటలో ఉంటాడు, నేను కొండాపూర్లో ఉంటాను. ఆన్లైన్లో నేర్చుకుంటూ పాపం ఈ కచేరీ ప్రాక్టీస్ కోసం వీళ్ళు 2-3 సార్లు మా ఇంటికి రావడం అలా జరిగింది. ఫస్ట్ నేను ట్రై చేశాను, వీళ్ళిద్దరూ ఇంకా లేత గొంతులు, ఇంకా
అంటే సంగీతం పాడడానికి కొంచెం దృఢంగా ఉండాలి వాయిస్. ఆ లేత గొంతులు ఉన్నాయి, ఎలా ఉన్నాయి మైక్లో చూద్దామని చెప్పి ట్రై చేశాను. కానీ బాగానే అనిపించింది నాకు. కొంచెం బాగానే సింక్ కుదురుతోంది. వీళ్ళు నెక్స్ట్ కాన్సర్ట్కి వచ్చేటప్పటికి కొంచెం రాగం స్వరం అంతా పాడితే ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈ మంచి అనుభవం ఫస్ట్ కాన్సర్ట్ వీళ్ళకండి. మీరు అవకాశం ఇచ్చారు, వాళ్ళ అరంగేట్రం జరిగింది ఇవాళ గట్టిగా మాట్లాడితే. పక్క వాద్యాలతో పాడటం చంద్రకాంత్ గారు కూడా పెద్దవాళ్ళకి తప్పిస్తే చిన్నవాళ్ళకి వాయించేటువంటి విద్వాంసులు కాదు, మంచి విద్వత్తు ఉంది ఆయనకి. పాపం నేను అడగగానే నా మీద గౌరవంతో ఆయన ఒప్పుకున్నారు. అలాగే వైలన్ శ్రీవత్స ఎంత చక్కగా వాయిస్తున్నాడు అబ్బాయి, మంచి భవిష్యత్తు ఉంది అబ్బాయికి. ఇట్లాగా మీరందరి ఆశీస్సులతో మా పిల్లలు మీ ఎదురుగుండా పాడడం, వాళ్ళు ఇంకా దినదిన ప్రబుద్ధమానమై వాళ్ళు ఇంకా కచేరీలు చేసి మంచి పేరు ప్రఖ్యాలు తెచ్చుకోవాలని చెప్పి ప్రతిసారి వారు అలాగే మా మీద దయ చూపాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వైజర్స్ అంటే నేను పాత రోజులు మర్చిపోను. కష్టకాలంలో ఉన్నప్పుడు సభను ఒక రకంగా ఆదుకున్నారు వీళ్ళు. అందువల్ల వాళ్ళు అట్లా మర్చిపోయే ఇది సాంప్రదాయం. అందుకే నేను పాత విషయాలన్నీ ఒకసారి మళ్ళీ అందరికి చెప్తా. అంటే తెలిసిన వాళ్ళు కొద్దిమందే ఉన్నారు, తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఎంత కష్టపడితే ఈ సభ వచ్చింది మీకు తెలియదు. నేను 3 నెలలు అవిశ్రాంతంగా 4 గంటలే పడుకున్నాను నేను రోజు మొత్తం. వెళ్ళిన వాళ్ళకి వెళ్ళి మళ్ళీ వెళ్ళి తిరిగి, ఎందుకంటే సంగీతం మీద అభిమానం చొప్పున కళను మనం నిలబెట్టాలి సభని. రామాలయంలో కనీసం ఒకటి గట్టి కచేరీ, నేను నిన్న మాడుగులు గారిని పిలిస్తే ఆయన చూశారుగా మీ అందరూ, అది నాకున్న గౌరవం. అది నేను ఊరికే రాలే, చాలా కష్టపడితే వచ్చింది. ఆయన గురువుగారు చెప్పినందువల్ల ఆయన ప్రోగ్రాం పెట్టి నేను సప్తాహం చేసి ఆ తర్వాత ఆయన మళ్ళీ పుంజుకున్నారు. అది ఆయన దానికి గాను మళ్ళీ నాకు నేను అంత గౌరవం ఇచ్చారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మనం పని చేసుకుంటూ పోతుంటే ఆటోమేటిక్గా పేరు కూడా వస్తుంది. కానీ నాకు అనుభవం ఏంటంటే ఏదైనా ఒక కార్యం చేయాలంటే కోరిక ఉండాలి, అది తర్వాత మెల్లగా డిజైర్కి రావాలి, తర్వాత విష్ అవ్వాలి, తర్వాత స్వాలో అవ్వాలి, తర్వాత సంకల్పం కావాలి. అది ప్రతిఫలాపేక్ష లేకుండా సంకల్పం కావాలి. అది మా గురువుగారు మాకు చెప్పింది. ప్రతిఫలాపేక్ష లేదు నాకు. వాడు ఎవడు ఇవ్వకపోతే ఇంకో మార్గం చూస్తాం, అంతేగాని వాడు ఇవ్వలేదు 100 సార్లు తిప్పుకుంటే ఏం ఉపయోగం లేదు. వేరే మార్గాలు వెతికి దాన్ని సీ దట్ వర్క్ ఈజ్ డన్, అది మా యొక్క ఇది అని చెప్తూ మా ఎల్లప్పుడూ మేము పిలుస్తూ ఉంటాం. మీరు రండి. తర్వాత ఇంకొక విషయం, ఇక్కడ ఎదురుగుండా చిన్న ఆయన టీషర్ట్ వేసుకొని జీన్ ప్యాంట్ వేసుకొని కూర్చున్నారే, ఆయన గొప్ప విద్వాంసుడు, మాండలిని వాయిస్తారు ఆయన. ఆయన కచేరీ ఈ స్టేజ్ మీద నాకు చూడాలని ఉంది సార్. మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే వారిది పెట్టండి. వారు చాలా గొప్ప విద్వాంసుడు ఆయన. నేను ఒకసారి పెళ్ళికి వెళ్ళా, మా వాళ్ళ బంధువులు పెళ్ళికి వెళ్తే ఆయన కచేరీ నడుస్తున్నది. మృదంగం నాకు నచ్చలా, పాపం అతను వాయించలేకపోతున్నాడు. వైలన్ ఈయన దంచేస్తున్నారు. నేను దిగవయ్య అని చెప్పి నేను ఎక్కి వాయిస్తుంటే అంత అనుభవం ఉన్న నాకే ఒక 2 చోట్ల నటుపడిపోయింది. పెద్ద విద్వాంసులు నువ్వులే, ఒంగోలు వాడివి మా వాడివి, చేద్దాం. చాలా పెద్ద విద్వాంసుడు. అయితే ఇది మేము అంతగా ఇవ్వలేము, రేపు నువ్వు రా పంచరత్నాలకి. అది ఆల్రెడీ వాయించి అయిపోయింది. నాకు చొక్కలు చూపించాడు ఆయన. ఆయనకి డిఎస్ఆర్ మూర్తియో లేకపోతే మా శ్రీనివాస్ గోపాలనో వీడో ఉంటే కానీ ఆ కచేరీ రక్తి కట్టదు. నెక్స్ట్ ఇయర్ బుక్ చేసేసా, అయిపోయింది పో. అది మేము ఇచ్చింది పుచ్చుకో. అది తర్వాత ఇప్పుడు ఈ కచేరీలు విన్న నా మిత్రుడు, అంటే నా స్టూడెంట్ కాదు కానీ మా కాలేజీలో స్టూడెంట్, నేను సర్వీస్లో ఉన్నప్పుడు అతను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాడు, తాండవ కృష్ణ. ఆయన ఒక ఆర్గనైజర్, భారతీయ కళా సమితి. వాళ్ళ నాన్నగారు పాపం అల్కాపూర్లో ఇంటింటికి వెళ్ళి రూపాయి తెచ్చి ఆయన కూడా పాపం సభ నడుపుతున్నారు. ఇప్పుడు ఈయన నడుపుతున్నాడు. ఏదో అదే కష్టాలు మాట్లాడుకుంటున్నాం, ఏదో మేము. అయితే ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే, అన్నయ్య
నేను ఇప్పుడు పాడిన వాటిలో నేను ఒక కచేరీ పెడతాను, బాగుంది, ఆయనకి రంగప్రియ గారు బాగా పాడారని ఆయన ఫీల్ అవుతున్నాడు. నీ కచేరీ పెడతాడట, కానీ మన సాంప్రదాయం ఏంటి, గురువుగారి పర్మిషన్ ఉండాలా. అది నువ్వు మాట్లాడు, అయిపోయింది, నీ బాధ్యత నీకే. గురువుగారే ఇస్తాం. సభకు నమస్కారం. సద్గురు త్యాగరాజ పరబ్రహ్మణే నమః. కీర్తిశేషులు కళా తపస్వి శ్రీరామగాన సభ స్థాపకులు శ్రీ కొనికి సత్యనారాయణ గారికి పాదాభివందనములతో 2 ముక్కలు. నేను పెద్ద వక్త కాదు. మీకు అడగాలని ఇందాక చెప్తున్నా చెప్పేశారు. మాకు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా మంచి మిత్రులు, ఇందాక శ్రీనివాస్ గారు కూడా మంచి మిత్రులు. ఇందాక చెప్పినట్టు వారు పాలిటెక్నిక్ రామంతపూర్ కాలేజీలో పనిచేసేటప్పుడు ఆయన వేరే కెమికల్ డిపార్ట్మెంట్లో ఉండేవారు. నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాను అక్కడ ఫస్ట్ రామంతపూర్లో. తర్వాత ఇంట్లో సంగీత కుటుంబము, వారి మన కొనికి సత్యనారాయణ గారు మా ఫాదరు ఈమని శ్రీరామ్ శర్మ గారు మంచి మిత్రులు. దాదాపు నా చిన్నతనం నుంచి ఇక్కడున్న చిన్నపిల్లల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నాను. 50 ఏళ్ళ నుంచి జరుగుతుందంటే ఆల్మోస్ట్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి సంవత్సరము మా నాన్నగారితో వచ్చేవాడిని. నూకల్ సత్యనారాయణ గారు ఇక్కడ ఉంచవృత్తి గుడి చుట్టూ తిరిగేవాళ్ళు, కాలనీలో తిరిగేటప్పుడు కూడా వెళ్ళేవాళ్ళము. ఆల్మోస్ట్ మలక్పేట రామకృష్ణాపురంలో కూడా మేము 40 ఏళ్ళ నుంచి భారతీయ కళా సంస్థ తరఫున త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు జరుగుతూ ఉండేటివి. ఈ మధ్య 2002 నుంచి ఎక్కువ జయంత్యుత్సవాలు చేస్తున్నాము. ఆరాధన మొన్న ఫస్ట్ టైం 10 ఏళ్ళ గ్యాప్ తర్వాత జస్ట్ పంచరత్నాలు పెట్టుకున్నాం మొన్న 18వ తారీఖు పుష్పబాల పంచమ రోజు. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు మా ఇంట్లో చాంబార్ మ్యూజిక్ జరుగుతూ ఉండేది. వారు వనస్థలపురంలో ఉంటే అడ్రస్ తప్పిపోయి ఇక్కడ స్నేహపూర్కి బండి మీద ఎక్కించుకొని వెళ్ళి మా ఇంట్లో పాడించుకున్నాము. చాంబార్ మ్యూజిక్లో కూడా పాడారు ఉన్నప్పుడు. మా పెద్దనాన్న గారికి ఇక్కడ కళ్ళజోడు షాప్ ఉండేది, ఇట్లా ఇక్కడ రోడ్డు టర్నింగ్లో. అప్పుడు అన్నీ పాత, మీరు అక్కడ దిగారు అక్కడ. సో బాలసుబ్రహ్మణ్యం గారు మంచి మిత్రులు. అక్కయ్య గారు పవన్ గారు కూడా పరిచయం, అంటే మామూలుగా. వాళ్ళ అమ్మాయి కూడా ప్రణతి, ఆల్ ద బెస్ట్ అమ్మ. చాలా ఆన్లైన్లో చూశాను కచేరీలు, ఈ మధ్య చాలా చోట్ల కచేరీలు చేస్తుంది. మన నెల్లూరుతో ఎక్కడో చూశాను చాలాసేపు ఈ మధ్య, సంతోషం. అదేవిధంగా ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు చాలామంది పిల్లల్ని ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళు కచేరీ స్థాయికి వస్తున్నారంటే చాలా గొప్ప విషయం, సంతోషము. కొనికి సత్యనారాయణ గారు కూడా ఇదివరకు 15 రోజుల సిరీస్లో 2 ఆదివారాలు శనివారాలు అఖండం జరిగేది, పొద్దున్న 9 నుంచి సాయంత్రం వరకు. ఇట్లా మా పిల్లలు, మా తెలిసిన శిష్యులు చాలామంది ఇక్కడ ఆల్మోస్ట్ అరంగేట్రం చేసినట్టే. ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో ఉన్న చాలామంది విద్వాంసులకి ఇదే మొదటి వేదిక. ఇక్కడ పాడిన వాళ్ళందరూ మంచి లీడింగ్లో ఎక్కడెక్కడో పెద్ద పెద్ద విద్వాంసులుగా ఉన్నారు. ఇందాక వారు చెప్పినట్టు శ్రీరామ గాన సభ ఒక బ్రాండ్ సర్టిఫికేట్ పడితే మంచి గుర్తింపు గ్యారంటీగా ఉంటుంది, నో డౌట్. దాంట్లో మా అమ్మాయి కూడా కొంచెం చిన్న ప్రూఫ్ ఉంది. ఫస్ట్ ఇక్కడే మెల్లమెల్లగా స్టార్ట్ చేసి తర్వాత కొంచెం ఏదో చిన్నగా చేస్తుంది అనమాట. ఏం చేయట్లేదు, వీళ్ళ అమ్మాయి చాలా గొప్ప మంచి పేరు తెచ్చుకుంది. ఈ అమ్మాయి ఫ్లూట్ వాయిస్తుంది, చాలా చక్కగా వాయిస్తుంది. ఆ అమ్మాయి చాలా పెద్ద ఆర్టిస్ట్. ఇప్పుడు మీరు ఆయన తండ్రి ఎక్కువ పోడుకోకూడదు, అందుకని ఆయన అలా చెప్తున్నాడు. ఆయన ఇక్కడే అయింది, అదే మనం అదే 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 అఖండంలో 5 నిమిషాలు ఒక కీర్తన, తర్వాత ఇట్లా జూనియర్ స్లాట్లో పావు గంట అరగంట అట్లా మెల్లగా ఏదో పెద్దల అనుగ్రహము త్యాగరాజ అనుగ్రహంతో సార్ చెప్పినట్టు కొంచెం వెళ్తూ ఉంది. ఇంకా పెద్ద ఆర్టిస్ట్ కాదు కానీ మెల్లమెల్లగా ఉంచగలుగుతుంది. అలాగే మిత్రుడు సుభాని కూడా మంచి పరిచయము. మా సభలో కూడా దాదాపు 10 ఏళ్ళ కింద వాయించాడు, గుర్తుందో లేదు అతనికి, అల్కాపూర్లో. ఓకే, సంతోషం అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మంచి కచేరీ వినబోతున్నాం, అందరూ ఎంజాయ్ చేయండి. నమస్కారం, ఆల్ ద బెస్ట్. ఒక్కొక్కళ్ళు సంగీతం ఒకటే రంగం కాదు, ఇంకా అనేక రంగాలు చాలా ఉన్నాయి. ఇదివరకు మాకు సరోజిని గారని పబ్లిక్ గార్డెన్స్ కాలేజీలో పనిచేసేది. ఆమె ప్రతి సంవత్సరం వచ్చి ఎవరు ఏం పాడారు, ఏ రాగం, ఏ తాళం, ఇవన్నీ రికార్డులో రాసేది. ఇది పోయింది. ఇప్పుడు వాళ్ళు నిజంగా బాగా పాడుతుంది, అలాంటి సర్వీస్. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రెస్, దానికి చేయొచ్చు. మా ఇంట్లో చాలా పని ఉంది, అది మేము ఇంట్లో చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి కరెక్ట్గా 5:30కి 5 o'clockకే
అందరూ రెడీగా ఉంటేనే అప్పుడు మీరు వచ్చే టైంకి మీరు రెడీగా ఉంటేనే కార్యక్రమం ఉంటుంది. ఎవరైనా సరే ప్రెస్ భాగం తీసుకోవచ్చు, అంటే మేము ఎలా చేయాలో మాకు తెలుసు, కానీ కొన్ని పనులు మేము చేయలేకపోతున్నాం. ఈసారి గాండకళ్ళకు రిపోర్ట్ రాయలేకపోతున్నాను నేను. ఒకటి సర్జరీ అయింది నాకు, దాంతో కొంచెం ఆరోగ్యం దెబ్బగా ఉంది. ఎవరైనా ముందుకు వస్తే మేము ట్రైనింగ్ ఇచ్చి అది కూడా చేస్తాం. ఇప్పుడు ఇదివరకంటే మేము ప్రెస్కు పోయేవాడిని. నేను పాత రోజుల్లో ఈనాడు ఆఫీస్కి, ఆంధ్రజ్యోతికి రిపోర్ట్ కపాలేశ్వర గారు ఒక ఆయన ఉండేవారు, ఆయన రిపోర్ట్ రాసిస్తే అక్కడ వెళ్ళి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అక్కర్లేదు, ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ మీడియా అయిపోయింది. నేను ఫోటో తీసి పంపించేస్తే వాడు వేసేస్తాడు, కానీ రిపోర్ట్ రాయాలి. సంగీతం తెలిసిన వాడే రిపోర్ట్ రాయగలుగుతాడు. అలాంటి ఇంకా సెక్షన్స్ ఉన్నాయి. ఇంకా దానికి మంచి వాళ్ళు ఎవరైనా దొరికితే సేవాభావంతో వస్తే మేము తప్పకుండా అలాంటి వాళ్ళని ఇచ్చేస్తాం. తర్వాత రేపు మార్నింగ్ ఖాళీ ఉందా? ఫ్రీ చేయవచ్చా? ఉందా? 10:45కి వచ్చే వైలెన్ తీసుకొని 6 స్తుతి పంచరత్నం. పాపం రావణమూర్తికి ఏదో కాలు లిఫ్ట్లో ఇరుక్కుందంట, అదంతా ఇదే సెప్టిక్ అయిపోయింది, రాలేదు. ఏదన్నా వైలెన్కి చాలా డిమాండ్ ఉంది. రెండది హాయిగా పాడుకొని ఇష్టం. పెద్ద విద్వాంసులు అవుతుంది ఈ అమ్మాయి. ఇప్పటిదాకా పాడిన వాళ్ళందరూ బాగా